thermodynamic efficiency of heat engine cannot engine depends on. సో థర్మోడైనమిక్ ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజిన్ దేని మీద డిపెండ్ అవుతుంది. సో మరి కెన్నాట్ థర్మియం అనేది 1824లో శాడీ కెర్నాట్ ఈయన దీన్ని కనిపెట్టారు. సో ఇదేం చెప్తుంది, ఏదైనా ఒక దానికి మ్యాక్సిమం పాసిబుల్ ఎఫిషియన్సీ దాని ఇంజన్ ఎప్పుడు ఆపరేట్ అవుతుందంటే టెంపరేచర్ 2 టెంపరేచర్స్ కనుక 1 మైనస్, సో ఎఫిషియన్సీ ఈక్వల్ టు 1 మైనస్ T2/T1. ఈ టెంపరేచర్ అనేది కెల్విన్‌లో మెజర్ చేయాలి. సో అప్పర్ అనేది మనకి థియరిటికల్ లిమిట్ అండి. అండ్ కింద T2 అనేది మనకి, సో T1 అనేది థియరిటికల్ లిమిట్ అండ్ ప్రాక్టికల్‌గా చూసుకుంటే T2. T1 ఈస్ ద థియరిటికల్ లిమిట్ అండ్ T2 ఈస్ ద ప్రాక్టికల్ లిమిట్. ఈ రేంజ్‌లో కనుక ఉంటే మనకి దాన్ని బట్టి మనం థర్మో ఎఫిషియన్సీ తెలుసుకోవచ్చు. సో 100% ఎఫిషియన్సీ జరగాలి అంటే T2 పెరగాలి, T1 పెరగాలి అండ్ T2 తగ్గాలి. అంతేనా? 1 మైనస్ ఉంది కదా! అండ్ 100% ఎప్పుడు పాసిబుల్ అవుతది? T2 0 అయిందనుకోండి. సో 1 మైనస్ 0 అవుతది, 1 అవుతది. సో 100% ఎఫిషియన్సీ ఎప్పుడు పాసిబుల్ అంటే ఒక థర్మోడైనమిక్ ఇంజిన్‌కి ఆర్ హీట్ ఇంజిన్‌కి వెన్ T2 ఈజ్ పాసిబుల్ అంటే 0. T2 ఈజ్ 0 అయినప్పుడు అంటే 0 కెల్విన్. సో T2 ఈజ్ 0 కెల్విన్ అయితే ఎఫిషియన్సీ ఈజ్ 100. కానీ ఇది థర్డ్ లా ప్రకారం ఇంపాసిబుల్. సో మనం పెట్రోల్ ఇంజిన్, డీజిల్ ఇంజిన్స్‌లో ఇవి లెస్ ఎఫిషియంట్ అండి. ఎందుకు? ఫ్రిక్షన్స్ ఉంటాయి, హీట్ లాసెస్ ఉంటాయి, ఇవన్నీ. మీకు జనరల్‌గా పెట్రోల్ ఇంజిన్స్ అంటేనే 25-30% ఎఫిషియంటే ఉంటాయి. వెరాస్ మీకు డీజిల్ ఇంజిన్స్ 35-45% ఎఫిషియన్సీ. సో కార్నాట్ ఇంజిన్స్ ఒకే టెంపరేచర్‌లో అరౌండ్ 60% వరకు ఎఫిషియెంట్ ఉంటాయి. సో ఆప్షన్ 11 ఇస్ ది ఆప్షన్ 11కి ఆన్సర్ ఏంటి మరి చెప్పండి మీరు? ఆప్షన్ బి ఓన్లీ ద టెంపరేచర్స్ ఆఫ్ ది హాట్ సోర్స్ T1 and coal sink T2 implies efficiency equal to 1 by this T2/T1.